You're a superhero. What's up guys, welcome back to channel. Friends, ఈరోజు మనం BS6 Hyundai Verna రివ్యూ చూద్దాం అండ్ వాక్ అరౌండ్ వీడియో కూడా. అండ్ ఇది వచ్చేసరికి SX వేరియంట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వేరియంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది SX వేరియంట్. డైమెన్షన్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి, మీరు నోటీస్ చేయొచ్చు స్క్రీన్ పైన. లెంత్, విడ్త్, హైట్, వీల్ బేస్ అనేది ఏ విధంగా ఉందో. ఇది మనకు 5 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంది కారు. బట్ మీరు చూడబోయే వేరియంట్ వచ్చేసరికి SX వేరియంట్. ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్. ఇది 113 PS ఆఫ్ పవర్, 144 Nm ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 17 km/లీటర్ వరకు మైలేజ్ ఇస్తుంది. 1.5 లీటర్ డీజిల్ గురించి మాట్లాడుకున్నట్లయితే 113 PS ఆఫ్ పవర్, 250 Nm ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 25 km/లీటర్ వరకు మైలేజ్ అనేది ఇస్తుంది. ఇక 1 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 118 PS ఆఫ్ పవర్, 171 Nm ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 19 km/లీటర్ వరకు మైలేజ్ ఇస్తుంది. ఫ్రెండ్స్, ఇక ఎక్స్టీరియర్ గురించి మాట్లాడుకున్నట్లయితే బంపర్ మీద లైన్స్ నోటీస్ చేయొచ్చు ఏ విధంగా ఉన్నాయో. ఏరోడైనమిక్స్కి సింపుల్ కోసం మనకు అలా డిజైన్ చేశారు. అండ్ ఫేస్ అనేది మీరు చూడొచ్చు, ఫ్రంట్ లుక్ అనేది ఏ విధంగా ఉందో. గ్రిల్ అనేది మనకు బ్లాక్డ్ క్రోమిక్ గ్రిల్ అనమాట. ఇది మీరు డిఫరెంట్ వేరియంట్స్లో డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టర్బో ఇంజిన్ చూసుకున్నట్లయితే అక్కడ మనకు పియానో బ్లాక్ టచ్ ఫినిష్లో గ్రిల్ అనేది వస్తుంది. చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. యాజ్ యూజువల్గా మనకు లోగో నోటీస్ చేయొచ్చు, దాని కిందనే నెంబర్ ప్లేట్ పొజిషన్ అనమాట. అండ్ ఓవరాల్గా చాలా బాగుంది. అండ్ ఇక కింద చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకు మెష్ గ్రిల్ ఇస్తున్నారు. దాని కింద క్రోమిక్ లైన్ వస్తుంది. చూడడానికి చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. సెడాన్ ఫార్మాట్ కాబట్టి మనకు చాలా బాగా కనిపిస్తుంది. మనం హెడ్ ల్యాంప్ సెక్షన్కి వెళ్ళినట్లయితే దీంట్లో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి, LED DRLs వస్తున్నాయి. మీరు నోటీస్ చేయొచ్చు అంతా మనకు క్రోమిక్ ట్రీట్మెంట్తో వస్తుంది హెడ్ ల్యాంప్ సెక్షన్ అనేది. అలాగే కొంచెం గ్రిల్లోకి వచ్చేసినట్టుగా కనిపిస్తుంది, విచ్ లుక్స్ సో స్పోర్టీ అనమాట ప్రీవియస్ దానికంటే. ఇక కింద చూసుకున్నట్లయితే ఫాగ్ ల్యాంప్ సెక్షన్లో మనకు ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ ఇస్తున్నారు. మొత్తం మనకు ఎయిర్ ఇంటేక్ కూడా ఇచ్చేశారు, బ్రేక్స్కి ఎయిర్ తగలడం కోసం. అండ్ పియానో బ్లాక్ టచ్ ఫినిష్లో ఎక్సలెంట్గా హౌసింగ్ అనేది చాలా స్పోర్టీగా సెట్ చేశారు. బంపర్ చూడడానికి చాలా బాగుంటుంది. సైడ్ ప్రొఫైల్లో చూసుకున్నట్లయితే 16 ఇంచ్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి, గ్రే కలర్లో ఉంటున్నాయి. ఇది SX వేరియంట్ కాబట్టి. ఇక టాప్ ఎండ్ వేరియంట్లో అయితే మీకు డ్యూయల్ టోన్ లుక్లో కనిపిస్తుంది, చాలా స్పోర్టీగా ఉంటుంది. ఫెండర్స్ నోటీస్ చేయొచ్చు. అండ్ క్రోమిక్ ఒక లైన్ అనేది అలా మనకు ఎండింగ్ వరకు వెళ్తుంటుంది. టర్న్ ఇండికేటర్స్ ఇవన్నీ నోటీస్ చేయొచ్చు ORVMలోనే ఎలా ఉందో. అండ్ మనకి ఇది కూడా డ్యూయల్ టోన్ లుక్లో వస్తుంది, బాడీ కలర్ యాజ్ వెల్ యాజ్ బ్లాక్ కలర్లో. అండ్ LED టర్న్ ఇండికేటర్స్, బై ద వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ టర్న్ ఇండికేటర్స్. క్రోమిక్ లైన్ నోటీస్ చేయొచ్చు ఫ్రెండ్స్ మనకు ఏ విధంగా ఉందో. ఇక క్రోమిక్ డోర్ హ్యాండిల్స్ వస్తున్నాయి. చిన్న SX వేరియంట్ నుంచి ఇవ్వడం చాలా మంచి విషయం. కింద నోటీస్ చేయొచ్చు లైన్ అనేది ఏ విధంగా ఉందో. అండ్ కంప్లీట్గా మనకు విండో సెక్షన్ చూసుకున్నట్లయితే బ్లాక్లో చాలా బాగా కనిపిస్తుంది, మీరు నోటీస్ చేయొచ్చు. బీ పిల్లర్ చూడండి ఏ విధంగా ఉందో, బ్లాక్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. అండ్ విండో ట్రీట్మెంట్ అనేది చాలా బాగుంది, బ్లాకీ కలర్లో. అండ్ సి పిల్లర్ కూడా యాజ్ యూజువల్గా మనకు అలాగే ఇచ్చాడు. కింద ఫ్యూయల్ గేజ్ నోటీస్ చేయొచ్చు. అండ్ రియర్ ప్రొఫైల్లో చూసుకున్నట్లయితే బాడీ కలర్డ్ షాక్ ఫిన్ యాంటీనా, మీరు సిగ్నల్స్ అవి రిసీవ్ చేసుకోవడానికి. అలాగే రియర్ డీఫాగర్కి రిలేటెడ్గా మనకు లైన్స్ అనేవి ఇచ్చారు విండో పైన. అవి మనకు నార్మల్గా ఫాగీని కన్జ్యూమ్ చేసుకుంటాయి. అండ్ హై స్టాప్ లైట్ అనేది ఒకటి ఇచ్చారు, కింద నోటీస్ చేయొచ్చు. కంప్లీట్గా మనం బూట్ కిందకి వెళ్ళినట్లయితే హ్యుండై లోగో నోటీస్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా ఉందో. అండ్ లోగోకి రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే SX బ్యాడ్జింగ్ నోటీస్ చేయొచ్చు. అలాగే LED టైల్ ల్యాంప్స్ అనమాట. ఇందులోనే బ్రేక్ ల్యాంప్స్, టర్న్ ఇండికేటర్స్ అండ్ పార్కింగ్ ల్యాంప్స్, రివర్స్ లైట్స్ అన్నీ మనకు LED దీంట్లోనే సెట్ అయి ఉన్నాయి. అండ్ సైడ్ వ్యూకి కొంచెం రిలేటెడ్ వచ్చేసింది ఇది పార్టిషన్డ్ లైట్ అనమాట. బంపర్ చూసుకున్నట్లయితే కింద కూడా ఎయిర్ ఇంటెక్స్ ఇస్తున్నారు. అండ్ డ్యూయల్ టోన్ బంపర్ అనమాట, క్రోమిక్ ట్రీట్మెంట్ వస్తుంది ఎగ్జాస్ట్ రూపంలో. అండ్ రిఫ్లెక్టర్స్ నోటీస్ చేయొచ్చు, చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. రివర్స్ పార్కింగ్ కెమెరా అయితేనేంటి అండ్ సెన్సార్స్ కంప్లీట్గా నోటీస్ చేయొచ్చు మీరు. ఇంటీరియర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్మార్ట్ కీ అనమాట. అండ్ డ్యూయల్ టోన్ లుక్లో డోర్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. విండో కంట్రోల్స్ నోటీస్ చేయొచ్చు, ORVM కంట్రోల్స్ నోటీస్ చేయొచ్చు. అండ్ డోర్ ఓపెనర్ చూడవచ్చు, స్పేస్ ఉంటుంది, బాటిల్ హోల్డర్, స్పీకర్ అండ్ ట్వీటర్ కూడా నోటీస్ చేయొచ్చు. అండ్ ఫ్యాబ్రిక్ లుక్లో కూడా చాలా బాగుంది.
ఏసీ వెంట్ కూడా నోటీస్ చేయొచ్చు, సిల్వర్ ట్రీట్మెంట్ వస్తుంది, అలాగే క్రోమిక్ ట్రీట్మెంట్ కూడా వస్తుంది. బార్డర్ అయితేనేంటి అండ్ చాలా బాగా కనిపిస్తుంది ఓవరాల్గా క్వాలిటీ అనేది మీకు. ఫ్రెండ్స్ దాని కింద చూసుకున్నట్లయితే హెడ్ ల్యాంప్ కంట్రోల్స్ నోటీస్ చేయొచ్చు. మీకు తగ్గట్టుగా హెడ్ ల్యాంప్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి మనం మాట్లాడుకుందే చూడొచ్చు. ఇక డాష్ బోర్డ్ అనేది మనకు ప్లాస్టిక్ క్వాలిటీ అయినా కానీ లుక్ అయినా కానీ చాలా బాగుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది ప్రాపర్ ప్లేస్లో ప్లేస్ చేశారు. రెండు మనకు ఏసీ వెంట్స్కి మధ్యలో అండ్ చూడొచ్చు కంప్లీట్గా హ్యుండాయ్ అని ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది ఏ విధంగా వస్తుందో. ఇది మనకు బ్లూ లింక్ కనెక్టెడ్ టెక్నాలజీతో రాబోతుంది. దీంట్లో మనకు చాలా ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకోవచ్చు. దగ్గర 20 to 30 ఆపరేషన్స్. బ్లూ లింక్ టెక్నాలజీ అనేది కొత్త ఫీచర్ అనమాట, కొత్త కార్స్లో వస్తుంది. అండ్ దీంట్లో మనం కంప్లీట్గా యూజ్ చేసుకునేది ఏంటంటే కనెక్టెడ్ ఫీచర్స్ అయితేనేంటి అండ్ కంప్లీట్గా సెట్టింగ్స్ చూడొచ్చు. ఓఆర్విఎం కంట్రోల్స్ అయినా కానీ, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ టచ్ రెస్పాన్స్ అయినా కానీ, అండ్ ఇది ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది. చూడొచ్చు డిజైన్ అనేది ఏ విధంగా ఉందో. కాంపిటేటివ్ కార్స్లో కంపేర్ చేసుకున్నట్లయితే బెజల్స్ కూడా మనకు పియానో బ్లాక్ టచ్ ట్రీట్మెంట్లో వస్తున్నాయి. ఏసీ వెంట్స్ కూడా కంప్లీట్గా మనకు ట్రీట్మెంట్ అనేది బాగుంది. ఫ్రెండ్స్ మనం స్టీరింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే హ్యుండాయ్ లోగో రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే క్రూజ్ కంట్రోల్ బటన్స్ అండ్ కంప్లీట్గా ఇది సెటప్. లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ బటన్స్, అలాగే మీకు వాయిస్ అసిస్టెన్స్ బటన్ ఇచ్చారు. మీరు నార్మల్గా బ్లూ లింక్ని అడగవచ్చు అనమాట. ఈ పర్ఫామ్ చేయి, విండో కంట్రోల్ చేయి, విండో ఓపెన్ చేయి, లేకపోతే సన్ రూఫ్ ఓపెన్ చేయి అని ఈ విధంగా మీరు ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసుకోవచ్చు అసిస్టెంట్స్ తోటి. కంప్లీట్గా సెంటర్ కన్సోల్కి కూడా ట్రీట్మెంట్ బాగుంది. అండ్ ఫిజికల్ బటన్స్ కూడా నోటీస్ చేయొచ్చు. వాల్యూమ్ బటన్స్ అయినా కానీ ఇది చాలా బాగుంది అనమాట. వాల్యూమ్ బటన్స్ అనేవి మిస్ అయిపోతుంటాయి కొన్ని కార్స్లో. పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ కూడా నోటీస్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే వైపర్ కంట్రోల్స్ ఇస్తున్నారు. రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే హెడ్ ల్యాంప్ కంట్రోల్స్ ఇస్తున్నారు. అండ్ కంప్లీట్గా క్వాలిటీ చూసుకున్నట్లయితే బాగుంది. ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అనేది మనకు ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్. టాకోమీటర్ అయినా, స్పీడోమీటర్ అయినా, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయినా, హజార్డ్ లైట్స్ నోటీస్ చేయొచ్చు. అలాగే మనకు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వస్తుంది. మీరు మాన్యువల్గా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. పియానో బ్లాక్ టచ్ ఫినిష్ ఇస్తున్నాడు. కొన్ని ఫిజికల్ బటన్స్ ఇస్తున్నాడు బూట్ ఓపెన్ చేసుకోవడానికైనా కానీ అండ్ ఎయిర్ ఎలా అడ్జస్ట్ చేసుకోవడానికైనా కానీ. అలాగే చిన్న డిస్ప్లే అనేది కూడా ఇస్తున్నారు. డిస్ప్లేలో మరి చూసుకోవచ్చు ఎంత టెంపరేచర్ ఉంది ఏంది అనేది. మనకు బటన్స్ అనేవి ఇచ్చాడు. ఇది చాలా మంచి విషయం అనమాట. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయినప్పటికీ ఫిజికల్ బటన్స్ ఇవ్వడం అంటే చాలా మంచి విషయం. ఇక కింద చూసుకున్నట్లయితే 12 volt సాకెట్ వస్తుంది. యూఎస్బి సాకెట్ కూడా ఇస్తున్నాడు. వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేస్తుంది. హ్యుండాయ్ కార్స్లో మనకు వెర్నా వెన్యూ ఇలాంటి కార్స్లో కూడా చూసుకోవచ్చు. అలాగే ఇక లెదర్ ర్యాప్డ్ గేర్ నాబ్ కూడా నోటీస్ చేయొచ్చు. పియానో బ్లాక్ టచ్ ఫినిష్ వస్తుంది. అండ్ సెంటర్ కన్సోల్ అనేది ఈ విధంగా ఉంటుంది ఆటోమేటిక్ కార్స్లో. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే 2 గ్లాస్ హోల్డర్స్ వస్తున్నాయి. మీరు కీ అయినా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, నార్మల్ ఏమైనా. అండ్ హ్యాండ్ బ్రేక్ చూసుకున్నట్లయితే సిల్వర్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. అలాగే అడ్జస్టబుల్ హ్యాండ్ రెస్ట్ వస్తుంది. స్టోరేజ్ కూడా నోటీస్ చేయొచ్చు. చాలా మంచి విషయం అనమాట. అండ్ చూడొచ్చు కంప్లీట్గా డాష్ బోర్డ్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది. ఐఆర్విఎం అనేది ఆటో డిమింగ్ ఐఆర్విఎం. మీరు ఇక్కడ నుంచి నైట్ టైం అయినా కానీ డే టైం అయినా కానీ రియర్ నుంచి రిఫ్లెక్షన్ పడకుండా చూడొచ్చు. సన్ గ్లాస్ హోల్డర్ అయినా కానీ అలాగే లైట్స్ అయినా కానీ చూడొచ్చు. సన్ రూఫ్ కూడా మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. 1 touch ఎలక్ట్రిక్ సన్ రూఫ్ అనమాట. ది బెస్ట్ సన్ రూఫ్ ఇన్ దిస్ సెగ్మెంట్. చూడడానికి చాలా బాగుంటుంది. సైజ్ కొంచెం చిన్నగా అయినప్పటికీ బట్ సెగ్మెంట్లో మాత్రం చాలా మంచి సన్ రూఫ్ ఇది. 1 touch సన్ రూఫ్. అండ్ ఓవరాల్గా మీరు చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఇక సన్ వైజర్లో చూసుకున్నట్లయితే 2 sides మనకు మిర్రర్ వచ్చేస్తుంది. రిసీట్ హోల్డర్ కూడా ఇస్తున్నారు. కూల్డ్ గ్లవ్ బాక్స్ అనమాట. స్టోరేజ్ కూడా ఇనఫ్ స్టోరేజ్. చూడొచ్చు మీరు ఇలా నార్మల్గా ఎక్కడైనా లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు ఈ విధంగా మీరు ఏమైనా డ్రింక్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఓవరాల్గా మీకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. విజిబిలిటీ బాగుంది. ప్లాస్టిక్ క్వాలిటీ బాగుంది. అప్డేటెడ్ డాష్ బోర్డ్ దట్టు డ్యూయల్ టోన్లో అండ్ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ వస్తుంది. మీకు చూడడానికి బంపర్ కూడా బానెట్ కూడా కనిపించకుండా విజిబిలిటీ అనేది చాలా బాగుంది. ఇక సీట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. రియర్లో చూసుకున్నట్లయితే ఏసీ వెంట్స్ నోటీస్ చేయొచ్చు. అలాగే రియర్ డోర్లో అనేది ఈ విధంగా ఉంటుంది. సేమ్ డ్యూయల్ టోన్ లుక్లో వస్తుంది. దీంట్లో మనకు నార్మల్ మంచి సీట్స్ అనేవి ఇస్తున్నారు. లంబార్ సపోర్ట్ అయినా కానీ అంతా బాగుంది. అండ్ బూట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 480 liters ఆఫ్ బూట్ స్పేస్ ఇస్తున్నారు. అండ్ ది బెస్ట్ ఇన్ సెగ్మెంట్. చాలా బాగుంది ఈ సెగ్మెంట్లో ఇంత మంచి బూట్ స్పేస్ అనేది. అలాగే స్పేర్ వీల్ కూడా చూడొచ్చు, దట్టు స్టీల్. ఫ్రెండ్స్ ఇక మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు
సేఫ్టీ ఫీచర్స్ అనమాట. మన పర్టికులర్ ఎస్ఎక్స్ వేరియంట్లో ఇవి ఉన్నాయన్నమాట సేఫ్టీ ఫీచర్స్ అనేవి. యాజ్ యూజువల్ స్టాండర్డ్గా అయితే డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి, ఈఎస్సీ వస్తుంది, విఎస్ఎం సైడ్ అండ్ కటైన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి. ఇది చాలా మంచి విషయం. ఇక్కడ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ ఇస్తున్నారు, సెంట్రల్ లాకింగ్ వస్తుంది. అలాగే ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్లాక్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ అన్లాక్ అని, ఫోల్డబుల్ కీ, స్మార్ట్ కీ అండ్ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్, రియర్ డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి, అలారం, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ అని, ఇలా ఇంజిన్ ఇమ్మొబిలైజర్ అని మంచి మంచి సేఫ్టీ ఫీచర్స్ అనేవి వస్తున్నాయి. ఫ్రెండ్స్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే పెట్రోల్ ఆన్ రోడ్ వచ్చేసరికి 12.81 lakhs, దట్ టు ఓన్లీ ఎస్ఎక్స్ వేరియంట్. డీజిల్ చూసుకున్నట్లయితే 14.41 lakhs, హైదరాబాద్ ఆన్ రోడ్ షోరూమ్ అనమాట. ఈ ప్రైస్ అనేది షోరూమ్కి వేరీ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా హ్యుండాయ్ వెర్నా BS6 రివ్యూ అండ్ వాక్ అరౌండ్ వీడియో. సో మీకు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.